మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో జేఈ మెయిన్ 2026 సంబంధించి మరో స్టూడెంట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. Hi everyone, my name is Shivani. I am from Sri Chaitanya DD Colony. సో మీకు ఎంత వచ్చింది, పర్సంటేజ్ ఎంత వచ్చింది జేఈ మెయిన్ 2026లో? 99.87. 99.87. సో మీ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచా, సెకండ్ ఇయర్ నుంచా? నేను శ్రీ చైతన్యలో స్కూల్ నుంచే చదివినాను. 8th క్లాస్ నుంచి శ్రీ చైతన్యని. సో ప్రత్యేకంగా చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి థియరీ ఎగ్జామ్స్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు, సో వేరే టౌన్లలో. సో మీరు జేఈ మెయిన్స్ కోసం ప్రత్యేకంగా ఎక్స్ట్రా క్లాసెస్ ఏమైనా అటెండ్ అయ్యారా? ఎన్ని అవర్స్ అటెండ్ అయ్యారు? ఇక్కడ వీళ్ళే మొత్తం ఎవ్రీథింగ్ వీళ్ళే చూసుకుంటారు. అంటే జేఈ మెయిన్స్ కోసము థియరీ కోసం ఎలా హ్యాండిల్ చేశారు? మెయిన్స్ ఇక్కడ క్లాసెస్ అయితే చాలా బాగా చెప్తారు, అవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ కెమిస్ట్రీ అయితే ఎన్సీఆర్టీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్ అవన్నీ పీవైక్యూస్ విల్ హెల్ప్ అండ్ దేర్ వర్క్ షీట్స్ ఆల్సో. అండ్ ఇక్కడ మెటీరియల్ ఇచ్చేది కూడా ఎవ్రీథింగ్ హెల్ప్స్. టెస్ట్ సిరీస్లో మీరు ఏమైనా అటెంప్ట్ ఇచ్చారా? ఎప్పటి నుంచి అటెంప్ట్ ఇచ్చారు? ఇక్కడ శ్రీ చైతన్యలో 11th and 12th వీళ్ళు పెట్టే టెస్ట్ సిరీస్ ఎవ్రీ సండే, సో అవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మెయిన్స్ కంటే మెయిన్స్ కరెక్ట్ యాక్చువల్ మెయిన్స్ ముందు చాలా టెస్ట్ పెడతారు. అండ్ దే హెల్ప్ అలాట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్టులో మీకు టఫ్ అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏంటి? నాకు టఫ్ అనిపించింది ఫిజిక్స్. సో ఫిజిక్స్లో మీకు టఫ్ అనిపించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా సాల్వ్ చేసుకునేవారు? అవి నా వీక్ టాపిక్స్, నేను మళ్ళీ కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకొని పీవైక్యూస్ సాల్వ్ చేశాను. సో ఎక్స్ట్రా క్లాసెస్ కోసం ఎప్పుడైనా వేరే ఇన్స్టిట్యూట్ నుంచి కావచ్చు, లేకుంటే ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా వినడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేశారా? లేదు, ఇక్కడ వీళ్ళు చెప్పేదే చాలా ఇట్స్ ఇనఫ్. సో జేఈ మెయిన్స్ కోసం ప్రత్యేకంగా మీరు ఇన్స్టిట్యూట్స్ ఇచ్చేటువంటి బుక్స్ కాకుండా ఎక్స్ట్రా ఏమైనా బయట నుంచి ఏమైనా బుక్స్ తెచ్చుకోవడం, లేదంటే ఎన్సీఆర్టీ సంబంధించిన బుక్స్ ఏమైనా సిలబస్ కవర్ చేయడం ఇలాంటివి ఏమైనా చేశారు? ఎన్సీఆర్టీ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. సో కెమిస్ట్రీ అయితే ఎన్సీఆర్టీ యూ హ్యావ్ టు రీడ్ ఇట్ లైక్ 3-4 times. పర్ డే ఎన్ని అవర్స్ చదివేవారు మీరు? మాకు కాలేజ్ టైమింగ్స్ అయితే 14 hours. సో బ్రేక్స్ అవన్నీ తీసేస్తే అరౌండ్ 12 hours. సో అప్కమింగ్ ఆస్పిరెంట్స్, మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్కి యాజ్ ఏ ర్యాంకర్ గుడ్ పర్సంటేజ్ వచ్చినటువంటి స్టూడెంట్గా మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? జస్ట్ డోంట్ గివ్ అప్ అండ్ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ వర్క్ హార్డ్. యూ కెన్ డూ ఇట్. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, ఇన్స్టా ఐడి ఇట్లాంటివి ఏమైనా వాడడం కానీ, లేకుంటే వాటిని కంప్లీట్గా దూరం పెట్టడం కానీ చేశారా? మీరు ఏం చేశారు? జస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలి అని. సో అవి ఏమైనా సోషల్ మీడియా ఉంటే డియాక్టివేట్ చేసి డిలీట్ చేసి వాటి దూరంగా ఉంటే యూ కెన్ డూ ఇట్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.